రోజు నేను ఇక్కడ భీష్మ విజయము అనే హరికథ గానం చేయబోతున్నానండి. గురు శిష్యుల సంగ్రామ కథ అంటే భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రత దీక్ష చేసి సత్యవతీ దేవిని తెచ్చి ఈ శంతన మహారాజుకిచ్చి వివాహం చేశారండి. కాబట్టి బ్రహ్మాండమైన ఆయన సత్యవ్రత దీక్ష తీసుకున్నాడు. అలా సత్యవ్రత దీక్ష తీసుకుని రాజ పరిత్యాగం నేను చెయ్యను, రాజ్యము జోలికే నేను వెళ్ళను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి సత్యవతీ దేవిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశారండి. అలా వివాహం చేయగా కొంతకాలం గడిచినది. కొంతకాలం గడవగానే ఇక ఈ శంతన మహారాజు గారికి సత్యవతీ దేవికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇరువురు కుమారులు జన్మించారండి. అలా కొంతకాలం గడిచినదండి. అలా కొంతకాలం గడవగానే ఇక ఈ శంతన మహారాజు మరణించారు. మరణించినటువంటి ఆ శంతన మహారాజు గారికి ఈ విధముగా పెద్ద కుమారుడైనటువంటి భీష్ముడు ఉత్తర క్రియలు ఈ విధముగా చేస్తున్నారండి. ఏ విధముగా అంటే ఈ విధముగా చనిపోయినటువంటి శంతన మహారాజు గారికి పెద్ద కుమారుడైన భీష్ముడు జరిపించవలసిన ఉత్తర క్రియలకు మొత్తం కూడా జరిపించాడండి. అలా జరిపించగానే ఇక సత్యవతీ దేవి బాధపడుతున్నది. నాయన మీ తండ్రి గారు మరణించారు, ఇక ఎలాగా అని అంటుండగా అదే సమయంలో ఇక ఇద్దరికి కూడా చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఈ చిత్రాంగదునికి రాజ పరిత్యాగము అంటే ఆ రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారండి. విచిత్ర వీరుడు మాత్రం అలా ఉన్నాడు. ఈ చిత్రాంగదుడు ఎలాంటి వాడంటే మధాంధుడు. నా అంత గొప్పవారు ఎవరు లేరు, ఈ ముల్లోకానే జయిస్తాను అనేలాంటి వారండి ఆ చిత్రాంగదుడు. అలాంటి చిత్రాంగదుడు ఒక రోజు అలా వస్తున్నాడండి. అలా వస్తుండగా ఇంకొక గంధర్వుడు అనే చిత్రాంగదుడు కూడా అలా వస్తున్నాడండి. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడ్డారు. అలా ఎదురుపడి మీ పేరేమిటి అన్నారు. నా పేరు చిత్రాంగదుడు అంటారు. మరి నీ పేరు? నా పేరు కూడా చిత్రాంగదుడే. సరే, మన ఇద్దరి పేరు కూడా చిత్రాంగదుడు ఉండకూడదు, మన ఇద్దరము కూడా యుద్ధము చేద్దాము. మన ఇద్దరము యుద్ధము చేసి ఎవరైతే మిగులుతారో వారికే చిత్రాంగదుడు అనే నామధ్యేయము సార్థకతము అని ఈ విధముగా వారిద్దరూ కూడా యుద్ధము చేస్తున్నారండి. ఏ విధముగా అంటే ఈ విధముగా వారిద్దరూ కూడా అలా యుద్ధము చేస్తున్నారండి. అలా యుద్ధము చేస్తుంటే యుద్ధం చేస్తున్నారు. సప్త సముద్రాలు ఏకమైతే ఎలా ఉంటుందో, ఇక రక్తం వర్షం కురిస్తే ఎలా ఉంటుందో, రెండు కొండలు ఢీకొట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ విధముగా బ్రహ్మాండమైనటువంటి ఘోరమైన యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధం చేస్తుంటే ఈ గంధర్వుడనే చిత్రాంగదుడి చేతిలో ఈ శంతన మహారాజు కుమారుడైన చిత్రాంగదుడు మరణించారు. ఎరుకు నిలవాడ వెంకటరమణ గోవింద పార్వతీపతయే. ఈ విధముగా అలా యుద్ధము చేసి ఈ శంతన మహారాజు కుమారుడైన చిత్రాంగదుడు మరణించారండి. అలా బాధపడుతుండగా అదే సమయంలో ఇక కాశీ రాజ్యానికి అధిపతి అయినటువంటి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైనటువంటి అంబిక, అంబాలిక ఆ ముగ్గురికి కూడా స్వయంవరాన్ని ఏర్పాటు చేశారండి. అలా స్వయంవరాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజ్యాలకు పంపించారండి కాశీ మహారాజు. కానీ ఈ హస్తినాపురానికి పంపించలేదు. ఎందుకంటే ఆ శంతన మహారాజు ఒక పల్లె పరిచైన సత్యవతీ దేవిని వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఈ స్వయంవర వర్తమానము పంపించకూడదు అని పంపించలేదండి. అది తెలుసుకున్నాడండి నారదమునింద్రుల వారు. ఈ విషయం ఎలాగైనా సరే ఈ హస్తినాపురానికి వెళ్ళి భీష్ముల వారికి చెప్పాలి అని ఈ విధముగా ఆ నారదమునింద్రులు భగవన్నామ గానం చేసుకుంటూ ఈ విధముగా వస్తున్నారండి. ఏ విధముగా అంటే వినరో భాగ్యము విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, విష్ణు కథా, వినరో భాగ్యము విష్ణు కథా, విష్ణు కథా
కథ ఆది నుండి తనుగా వేదం కథ ఆడించేది నారదాదులచే ఆడించేది నారదాదులచే వీరులలో విష్ణు కథ వీరులలో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినుగల విధిలో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఈ విధముగా మనకందరికీ మిత్రుడు, పరమ పవిత్రుడు, సచ్చరిత్రుడు, నిరంతరం హరినామ సంస్మరణటువంటి నారదమునింద్రుల వారు భగవన్నామగానం చేసుకుంటూ ఈ విషయము ఈ అస్లాపురంలో ఉండేటటువంటి భీష్ముల వారికి చెప్పాలి అని అలా భగవన్నామగానం చేసుకుంటూ అలా వచ్చారండి. అలా రాగానే భీష్ముల వారు అలా ఎదురించి, స్వామి మునీంద్ర రండి, ఇలా రండి, ఈ ఉచితాసనం మీద కూర్చోండి అని అలా కూర్చుండబెట్టి, స్వామి మరి కారణం లేకుండా మీరు రారు సుమా అనగానే ఈ విధంగా అంటున్నాడండి నారద మునీంద్రుల వారు. ఏమని? భీష్మ, కాశీ రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి కాశీ మహారాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలిక అంటే ముగ్గురు కూతుర్లు అంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. ఇలాగే ఒక చోటు కళకి వెళ్ళానండి. ఎందుకంటే అక్కడ ఒక భార్య భర్తకు ముగ్గురు అమ్మాయిలు జన్మించారండి. ఆ ముగ్గురు అమ్మాయిలకు కూడా నామకరణం చేశారు. ఏమనండి? పెద్దమ్మాయి పేరు శాంతి, రెండో అమ్మాయి పేరు కాంతి, మూడో అమ్మాయి పేరు వాంతి అండి. ఏం పేరండి? వాంతి. శాంతి, కాంతి, వాంతి. ఆ పేరు వినగానే మనం ఎప్పుడో తిన్నానండి, అది కూడా బయటకు వచ్చిందండి. అలాగా నామకరణం చేసే అర్థము అంతరార్థము ఉండేలా ఉండాలండి. కాబట్టి భక్తమాసులరా, ఈ విధముగా ఆ అంబాలిక స్వయంవరం గురించి నారదమునుల వారు ఈ విధముగా ఆ భీష్ముడితో చెబుతున్నారు. కాబట్టి చూడయ్యా, నీకు ఆ స్వయంవరము లేక మీకు పంపించలేదు అనగానే వెంటనే భీష్ముడి కోపం వచ్చిందండి. మా రాజ్యానికే ఆ స్వయంవరం లేక పంపించడా, ఎలా పంపించడా చూస్తాను అని ఈ విధంగా అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళు యుద్ధము చేస్తూ ఈ విధంగా అంటున్నారు. ఓ రాజులారా, ఓ వీరులారా, మీలో మూతి మీద నీసం గలవారు ఎవరైనా సరే నన్ను ఎదుర్కొని ఈ ముగ్గురు కన్యలను కూడా వివాహం చేసుకోండి అని ఈ విధముగా భీష్ముడు అంటున్నాడండి. భీష్ముల వారు ఆ కాశీ రాజ్యంలోకి వచ్చి ఆ కాశీ రాజ్యం చూసి, కాశీరాజా, మా కాశీ రాజ్యానికి, మా అసురాపురానికి ఎందుకు నీవు స్వయంవర వర్తమానము పంపించలేదు అని చెప్పేసి, నీకు మీలో ఎవరైనా సరే మూతి మీద మీసం గలవారు మగవారు ఎవరైనా సరే నన్ను ఎదుర్కొని ఈ ముగ్గురు కన్యలను కూడా తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోండి అని చెప్పేసి ఈ విధముగా ఆ భీష్ముల వారు ఆ ముగ్గురు కన్యలను కూడా రథం పెక్కించుకొని ఇలా వస్తున్నారండి. ఓ కాశీరాజా, నేను ఏ పద్ధతిలో తీసుకెళ్తున్నాను అనే అనుమానం నీకు రావచ్చు. నేను రాక్షస వివాహ పద్ధతిలో తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఆ ముగ్గురు కన్యలను కూడా అలా రథం బెక్కించుకొని హస్తినాపురానికి వచ్చారండి భీష్ముల వారు. అలా రాగానే ఆ ముగ్గురు కన్యలలో పెద్దదైన అమ్మ ఈ విధంగా అంటున్నది, భీష్ముల వారితో ఈ విధంగా అంటున్నదండి. భీష్మ, నేను వరించాను సాల్వుని, సాల్వుడు వరించాడు నన్ను అనగానే, అమ్మా ఈ విషయం నువ్వు ముందుగా చెప్పకూడదేమోటమ్మా. భీష్మ, చెప్పే అవకాశం మీరు నాకు ఎక్కడిచ్చారయ్యా, మీరు నాకు ఏ అవకాశం కూడా ఇవ్వలేదే. సరేమ్మా, ఇప్పుడైనా మించిపోలేదు, నిన్ను
నీ తల్లిదండ్రుల ఇంటి నుంచి ఏ విధంగా అయితే వెళతావు అదే విధంగా నిన్ను కొత్త కానుకలతో పంపిస్తాను అని చెప్పేసి ఒక రథసారథిని తీసుకుని వచ్చి ఆ రథములో ఆవిడకి ఏమి కావాలో అవి మొత్తం కూడా తీసుకుని అక్కడి నుంచి ఆ రథసారథి బయలుదేరాడండి. అలా రాగానే సాల్వుడి దగ్గరకు వచ్చిందండి అంబ. అమ్మను చూశాడు సాల్వుడు మండిపడుతూ, అంబ ఇక నేను నిన్ను అంతరాను, నేను నిన్ను ముట్టుకోను, నేను నిన్ను వివాహం చేసుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఆ అమ్మ ఎంతగానో బ్రతిమలాడింది. అది కాదు సల్వా, భీష్ముల వారు చాలా మంచివారు, నేను నిన్ను వరించాను అని చెప్పగానే ఇక్కడికి పంపించారు. ఇప్పుడు నువ్వు ఇలా అంటే నా జీవితము నాశనమైపోదా అంటున్నా కూడా, ఆమె బాధపడుతున్నా కూడా ఆమె మాటలు అర్థం చేసుకోకుండా ఈ సాల్వుడు, నీ జీవితం నాశనమైనా నాకు బాధ లేదు, నేను మాత్రం నిన్ను వివాహం చేసుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మను అలా పంపించేశాడండి. అలా పంపించగానే ఆ అమ్మ తర్వాత మళ్ళీ భీష్ముల వారి దగ్గరకు వచ్చింది. జరిగిన విషయం మొత్తం కూడా చెప్పింది. భీష్మ, ఇక చేసేది లేదు, నన్ను కూడా నీ తమ్ముడైన విచిత్రవీరునికి ఇచ్చి వివాహం జరిపించు అనగానే భీష్ముడు అంటున్నాడు, అమ్మా ఆగు, మనసొక చోట మనమొక చోట ఉండకూడదు, నువ్వు వరించాను అని చెప్పుకున్నా ఉంటే ఖచ్చితంగా నా తమ్మునికిచ్చి నిన్ను వివాహము చేసేది వాడిని. కానీ నువ్వు అప్పుడేమన్నావు, నేను సాల్వుని వరించాను అని చెప్పావు, ఆ విషయం తెలిసి కూడా నేను నా తమ్మునికిచ్చి వివాహం చేస్తానా, నేను కలలో కూడా ఆ పని చేయలేను అన్నాడండి భీష్ముడు. ఆ మాటలు వినగానే ఆ అంబ, భీష్మ ఇక నా జీవితం మొత్తం కూడా నాశనమైపోతుంది, నీ జీవితం నాశనమైన కూడా నాకు ఏమి పని లేదు, నేను మాత్రము నా తమ్మునికిచ్చి వివాహం జరిపించను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇక అంబ అక్కడి నుంచి అరణ్యానికి వచ్చి ఈ విధముగా ఆ పరమేశ్వరుని గురించి ఈ విధముగా తపస్సు చేస్తున్నారండి. ఏ విధముగా అంటే భక్త మాసలారా, శంభో శివ శంభో శంభో శివ శంభో Thank you.
శంభో శంకర. ఇక ఈ విధముగా ఆ అంబ ఘోరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ విధముగా తపస్సు చేస్తున్నదండి. అలా తపస్సు చేస్తుంటే అక్కడికి తన తాతగారైనటువంటి ఓత్రవాహనుడు అక్కడికి వచ్చారండి. అలా రాగానే అమ్మను చూశారు. అంబా, ఎందుకమ్మా ఇలా బ్రహ్మాండమైన ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు అనగానే జరిగిన విషయం మొత్తం కూడా చెప్పింది ఆ గోత్రవాహనకి. అలా చెప్పగానే అవునమ్మా సరే, ఈ భీష్ముల వారి గురువు అయినటువంటి ఆ పరశురాముల వారు తపస్సు చేస్తుంటారు, అక్కడికి వెళదాం పదా అని చెప్పేసి ఆమెను వెంట పెట్టుకొని ఇక ఈ విధముగా వస్తున్నారండి గోత్రవాహనుడు. అలా వెంట పెట్టుకొని అలా తన గురువు గారు అయినటువంటి పరశురాముల వారు దగ్గరకు వచ్చారండి. అలా రాగానే శరణు శరణు అని ఆ అంబ ఆ పరశురాముల వారి పాదముల మీద పడగానే శరణన్న వారిని కాచి రక్షించే సముద్రులండి ఈ పరశురాముల వారు. అలా లేవదీసి అమ్మా ఇలా రా, నీకు జరిగిన విషయం ఏమిటో చెప్పు అనగానే జరిగిన విషయం మొత్తం కూడా చెప్పిందండి ఈ అంబ. చెప్పగానే నా శిష్యుడు అలా చేశాడా, సరే అలాగే కానీ అతనికి ఇప్పుడే కబురు పెడతాను, అతను వచ్చిన తర్వాత అన్ని విషయాలు అతనితో మాట్లాడదాము అని చెప్పేసి ఆ భీష్ముల వారికి కబురు చేశారండి. ఆ భీష్ముల వారు అలా వచ్చారు. అలా వచ్చి తన గురువు గారిని చూసి గురువుగారు మీరు కరుణాచల వస్తువులు, మీ పాదములకు ఇవే నా నమస్కారములు అని ఆ పరశురాముల వారి పాదాలకు అలా నమస్కరించి అలా తిరిగి చూశారండి. అలా తిరిగి చూడగానే పక్కనే ఉన్నదండి అంబ. ఓహో ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి గురువు గారు, నాకు ధనమందు గాని ధాన్యమందు గాని దేవి అందు గాని బంగారం మీద కానీ ఏ దాని మీద కూడా నాకు ఆశ కలిగేటట్టుగా, ఆశ లేకుండా ఉండేటట్లుగా నన్ను దీవించండి, కానీ విజయమందు నాకే జయము కలగాలి, ఆశీర్వదించండి గురువు గారు, ఆశీర్వదించండి అని తన గురువు గారి పాదముల గల నమస్కారం చేసుకుంటున్నాడండి. అలా పాదాలు నమస్కారం చేసుకుంటున్నట్టు అలా చేసుకోగానే తథాస్తు నాయన తథాస్తు భలా అని అలా పైకి అలా లేవదీసి అలా ప్రక్కన నిల్చోబెట్టారండి. అలా అలా పక్కకు లేదీసి అలా నిల్చోబెట్టాడు. నాయనా భీష్మ, ఈ అమ్మను నువ్వు యుద్ధము చేసి తీసుకుని వచ్చి నీ తమ్ముడికిచ్చి వివాహం చేయకుండా ఉన్నావెందుకు అంటే, స్వామి నీకు నేను వివాహం చేయలేదని మాత్రం చెప్పారు, కానీ నేను ఎందుకు నా తమ్ముడికిచ్చి వివాహం చేయలేదు ఆ విషయము వారు చెప్పలేదా? అది కాదు నాయన, నేను మీ గురువు వారును నేను చెప్పిన దాన్ని బట్టి విని ఈ తమ్ముడికిచ్చి ఈ అంబనిచ్చి వివాహం చెయ్యి అనగానే గురువు గారు, నేను మాత్రం ఆ పని చేయండి, ఎందుకంటే ఈ అంబ
స్థానం వరించాలని చెప్పింది కాబట్టి మనసొక చోట మనమొక చోట ఉండకూడదు. నేను మాత్రము ఆమెను నా తమ్మునికిచ్చి వివాహం చేయను అని చెప్పాడండి ఈ భీష్ముడు. చూడు భీష్మ, నువ్వు నా శిష్యుడు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, ఒక్క మాట అని ఈ విధముగా అంటున్నాడండి ఈ పరశురాముల వారు. ఏ విధంగా అంటే, చూడు భీష్మ, నా మాట చెబుతారు కావా, చూడు నాకు కోపం వచ్చిందంటే మనకిద్దరికి యుద్ధము తప్పదు. నా మాట విని ఈమెను నీ తమ్మునికిచ్చి వివాహం చెయ్యి అని అంటుండగా కూడా ఆ మాటలు విన్న భీష్ముడు మాత్రం నేను మాత్రం నా తమ్మునికిచ్చి వివాహం చేయను అని చెబుతున్నాడండి ఈ భీష్ముడు. ఒక ఆవిడ కాబట్టి ఆమెకు మీరు సహాయం మాట్లాడుతున్నారు, కరుణా సముద్రులు, ఆశితాము అంటే మీరు శరణున్న వారిని కాచి రక్షిస్తారు కాబట్టి ఆమెకు మీరు ధర్మము చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఆమె చేసినది ధర్మము కాదు అని భీష్ముడు చెబుతున్నారండి. భీష్ముడు చెబుతున్నా అలా ఆ పరశురాముల వారు చెబుతున్నారు. అలా చెబుతుండగా కూడా ఈ భీష్ముడు వారు నేను మాత్రము ఖచ్చితంగా నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయను అని చెబుతున్నా కూడా అప్పుడు వెంటనే ఇక భీష్మ, నువ్వు నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేయకపోతే ఇక మన ఇద్దరికి కూడా యుద్ధము తప్పదు అని చెప్పగానే, అలాగే గురువు గారు నేను మీతో యుద్ధము చేయాలా, గురు శిష్యుల సంగ్రామము అంటే ఈ ముల్లోకాలకే తెలియజేయాలా, సరే అలాగే మీరు ఎలా అంటే అలాగే గురువుగారు అని విధముగా ఇక భీష్ముల వారు ఈ యొక్క పరశురాముల వారు యుద్ధం చేస్తున్నారండి. అలా యుద్ధం చేస్తుంటే అలా యుద్ధానికి బయలుదేరి వచ్చారు. అలా యుద్ధానికి బయలుదేరి వచ్చి ఈ విధముగా భీష్ముల వారు అలా బాణాలు వేయగానే ఆ బాణాలు వచ్చి ఆ పరశురాముల వారి పాదము చెంతన నిలిచాయి. అలా నిలవగానే దానికి సంతోషించి పరశురాముల వారు ఈ విధంగా అంటున్నారు భీష్ముల వారితో, గాంగేయ, ఇప్పుడు కూడా నీ గురుభక్తికి ఎంతగానో మెచ్చుకున్నాను. ఎందుకంటే యుద్ధంలో కూడా నువ్వు నా పాదాల బట్టి నా ఆశీర్వాదము తీసుకుంటున్నావు కాబట్టి నేను నీ భక్తి ఎంతగానో మెచ్చుకుంటున్నాను. సరే యుద్ధానికి రా అని చెప్పేసి ఇక అలా యుద్ధం చేస్తున్నారండి. అలా యుద్ధం చేస్తుంటే హోరగా యుద్ధం చేస్తున్నారు. ఒక్కసారిగా అలా బాణం వదలగానే ఆ గురువుగారు రథచక్రము తిరిగిపోయింది. గురువుగారు, నేను రథం మీద మీరు భూమిని నిలబడి యుద్ధం చేయడము ధర్మము కాదు. మీరు రథం ఎక్కుతారో లేకపోతే నన్ను రథం దిగమంటారో చెప్పండి గురువు గారు అని అంటుండగా ఆ గురుభక్తికి ఇంకాస్త ఆయన మనస్సు చలించిందండి. ఎందుకంటే ఈ భీష్ముడు ఎవరు కూడా ఓడించలేరు అనే సంగతి ఆయన తెలుసండి. కానీ వారికి ఆ విషయం అంటే ఈ ఓద్రవాహుడికి అంబకు ఆ విషయం చెబితే అర్థం కాదు, ఎలాగైనా యుద్ధం చేయాలి అని చెప్పేసి అనుకొని అలాగే చెప్పేసి ఈయన కూడా రథం మీద ఎక్కాడండి. అలా రథం ఎక్కి యుద్ధం చేస్తున్నారు ఇద్దరు కూడా. అలా యుద్ధం చేస్తుంటే ఒక్కసారిగా భీష్ముల వారు ఒక్కసారిగా బాణాలు వదిలిపెట్టారండి. ఇంకొక్కసారిగా పరశురాముల వారు అలా బాణాలు వదిలిపెట్టారు. ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారండి. అలా యుద్ధం చేస్తుంటే ఒక బాణం అలా వదిలిపెట్టారండి భీష్ముల వారు. కాస్త ఆ పరశురాముల వారికి కాస్త గురి తప్పారండి. పరశురాముల వారికి కోపం వచ్చింది. ఒక్కసారిగా ఒక బాణం అలా వదిలిపెట్టారండి. అలా బాణం వదిలిపెట్టగానే ఈ భీష్ముల వారు అలా రథంలోనే అలా స్పృహ తప్పిపోయి పడిపోయారండి. అలా పడిపోగానే వెంటనే అలా స్పృహ తప్పి పడిపోయినటువంటి సమయంలో తనకు ఒక చిన్న కళ వచ్చిందండి. ఆ కళలో తన తమ్ముడైనటువంటి అష్టావసువులు వచ్చారు. అష్టావసువులు వచ్చి ఒక బాణము ఇచ్చి ఆ పరశురాముల వారి మీద బాణాన్ని ప్రయోగించమని చెప్పారండి. ఒక్కసారిగా ఆయనకు స్పృహ వచ్చింది. సరే ఇక బాణం వేయాలి అనుకున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చారండి నారదమునుల వారు ఈ విధముగా భగవన్నామగానం చేసుకుంటూ. ఏ విధంగా అంటే, నారాయణతే నమో నమో
చేసుకుంటూ అక్కడికి వచ్చి, గాంగయ్య ఆగు, నువ్వు ఏమన్నావు? మీతో మీ దగ్గర నేర్చుకున్న విద్య మాత్రమే మీ దగ్గర నేను ప్రదర్శిస్తాను అని చెప్పావు. ఇప్పుడు నీ అన్నదమ్ములైనటువంటి వారు అస్త్రాన్ని ఇస్తే ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రదర్శిస్తావా? అలా న్యాయం కాదు అనగానే, అవును స్వామి, నేనేమన్నాను? మా గురువు గారి దగ్గర నేర్చుకున్న విద్య మాత్రమే నేను ఇక్కడ ప్రదర్శిస్తాను అని చెప్పాను. కాబట్టి ఈ అస్త్రాన్ని నేను సంధించను అని ఆ అస్త్రాన్ని అలా పక్కకు పెట్టేసి ఇక యుద్ధం చేస్తున్నారండి. అలా యుద్ధం చేస్తుంటే ఇద్దరు యుద్ధం చేస్తుంటే ఈ భీష్ముల వారే గెలిచారండి. అలా గెలవగానే తన శిష్యుడు అలా గెలవగానే ఆ గెలుపు ఎంతగానో తన మనస్సుకి ఎంతగానో సంతోషం అనిపించిందండి. ఎందుకంటే తన దగ్గర విద్య నేర్చుకొని తన దగ్గరే తననే జయించగలిగే వారు అయ్యారు ఈ భీష్ముడు అని ఆయన మనస్సులో ఎంతగానో సంతోషించి ఆ భీష్ముల వారిని తన దగ్గరకు చేర్చుకొని అలా ఒక్కసారిగా గాఢాలింగన చేసుకున్నాడండి ఈ యొక్క పరశురాముల వారు. ఇక అక్కడున్న ఆ అంబ అలా చూస్తున్నది. తాతయ్య, ఈ పరశురాముల వారు నాకు ధర్మం చేస్తారు అని ఇక్కడ తీసుకొస్తే వీరు మాత్రము గురు శిష్యులు ఇద్దరు కూడా ఒకటైపోయారు. ఇక నేను ఏమి చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఆ అంబ అరణ్యానికి వెళ్ళి ఘోరమైనటువంటి భీష్ముడి మీద ఏ విధంగానైనా సరే నేను పంతము సాధించాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఘోర అరణ్యాలకు వెళ్ళిపోయిందండి తపస్సు చేయడానికి. ఇంతవరకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదండి ఈనాటి మన భీష్మ విజయము అనే కథాగానము. నా పేరు పల్లవి అండి. నేను ఇప్పుడిప్పుడే హరికథ నేర్చుకుంటున్నాను. నేను బెంగళూరు దగ్గర ఉండేటువంటి చింతామణి గ్రామం నుంచి వచ్చాను. ఇక నా ఫోన్ నెంబర్ 8867287564. ఈ హరికథలను ఇక ఎంతగానో అందరూ కూడా ప్రోత్సహించి మున్ముందుకు కూడా చక్కగా తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.